కొత్త మద్యం షాపులకు టెండర్లు ఓపెన్ చేసింది ఎక్సైజ్ శాఖ. కలెక్టర్ల సమక్షంలో డ్రా పద్ధతిలో షాపులను కేటాయిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2216 షాపులకు 30,987 దరఖాస్తులొచ్చాయి. లాటరీ పద్ధతిలో ఎంపికైన వారికి ఈ నెల 26న తాత్కాలిక లైసెన్స్, 28న పర్మనెంట్ లైసెన్స్ జారీ చేయనుంది అబ్కారీ శాఖ. 2 ఏళ్ల పాటు కంటిన్యూ కానున్న ఈ కొత్త మద్యం పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో 212 మద్యం షాపులకు గాను 160 దరఖాస్తులొచ్చాయి. 52 షాపులకు ఒక్కో అప్లికేషన్ మాత్రమే వచ్చిందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 390 షాపులకు 358 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. 32 షాపులకు ఒక్కో దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు జరుగుతోంది. హైదరాబాద్ జిల్లా షాపుల కేటాయింపు అంబర్పేట రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరుగుతోంది. రంగారెడ్డి జిల్లా షాపుల కేటాయింపు నాగోల్లో నిర్వహిస్తున్నారు. ఈరోజు మన ఆర్డీఓలు ఇద్దరు, డిఆర్ఓ గారు, నేను, డీసీ ఎక్సైజ్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ ఆక్షనింగ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసిన మనం ఆక్షన్స్లో, అంటే కొంతమంది చిన్న చిన్న అవకతవకలు జరిగినాయి అని అన్నారు. దెన్ లైసెన్స్ తీసుకునే టైంలో మళ్ళీ ఫ్రెష్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అట్లా చెప్పడం జరిగింది. సో ఈసారి ప్రభుత్వం నుంచి చాలా క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి. ప్రాసెస్ ఏదైతే లైసెన్స్ మనము ఇవ్వడం జరుగుతుందో అదంతా ఇక్కడ అందరి లైసెన్సీ సమక్షంలో, ఉన్నతాధికారుల సమక్షంలోనే జరుగుతుంది. లాస్ట్ టైం కొంచెం కింద స్థాయి సిబ్బంది గురించి చిన్న చిన్న ఇష్యూస్ ఉండినాయి. కంప్లైంట్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ లేవు. ఏమైనా ఉన్నా ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు మా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. ప్రతి చోట ఏముంది, ఏరియా వైజ్ షాపులు అన్నీ డిస్ట్రిబ్యూట్ అయినాయి. వాళ్ళ వ్యాపారం పొటెన్షియాలిటీ ప్రకారంగా వాళ్ళు అప్లై చేస్తారు. కాబట్టి ఇప్పుడు లైసెన్స్ ఫీ పెరిగింది, ప్లస్ వాళ్ళ టర్న్ ఓవర్ ఆ విధంగా పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ టర్న్ ఓవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆ టర్న్ ఓవర్ ఉన్న పొటెన్షియల్ ప్లేస్ వాళ్ళకి సెలెక్ట్ చేస్తేనే అక్కడ బిజినెస్ జరుగుతుంది. అందుకే కొన్ని షాపులు కొన్ని అప్లికెంట్స్ రావట్లేదు. కానీ మనకి మధ్య 4-5 ఏళ్ళ నుంచి చూస్తే ఫస్ట్ మేము 90 లక్షల లైసెన్స్ ఉన్నప్పుడు 134 షాపులే డిస్పోజ్ చేసాము. ఈరోజు మేము 160 షాపులు డిస్పోజ్ చేస్తున్నాము. కాబట్టి ఇంక్రీజ్ సిచ్యువేషన్ చాలా పెరిగింది, చాలా మంచిగా అయింది సిచ్యువేషన్. గుడి బడికి 100 మీటర్ హాస్పిటల్కు, గుడికి బడికి కానీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అలాంటి ప్లేసెస్కు 100 మీటర్స్ దూరంగానే షాపులు ఇస్తాము. 100 మీటర్స్ లోపల ఏదైనా ఒక్క షాప్ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ బాధ్యత. లిక్కర్ షాపుల కేటాయింపుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంబర్పేట రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, షాపుల కేటాయింపు ఎలా జరుగుతోంది, అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ షాపుల కేటాయింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరుగుతున్నట్లు వాటిని సమీక్షిస్తున్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బజా చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడే అతను మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో విడివిడిగా నాగోల్లో రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్ రాణా ప్రతాప్ హాల్లో జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్లో 212 మద్యం దుకాణాల కోసం ఇక్కడ కేటాయింపులు జరుగుతున్నాయి. టెండర్ ద్వారా డీలర్లకు దుకాణాలు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 390 దుకాణాల కోసం ఈ టెండర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లాలోని నాగోల్లో ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు అక్కడ సిపిఐ కార్యకర్తలు ప్రయత్నించడం జరిగింది. కాగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని చెదరగొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ టెండర్ ప్రక్రియ జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు అంబర్పేట రాణా ప్రతాప్ హాల్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టెండర్ ప్రక్రియ డీలర్లకు లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడం అనేది మనం చూడవచ్చు. ఇక్కడే ఈ ప్రక్రియ అంతా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి డీసీపీ ఖురేషి గారు మనతో ఉన్నారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎన్ని షాపులకు ఏ విధంగా సింగిల్ టెండర్లు కొన్ని వచ్చాయి, అవి ఎలా జరుగుతున్నాయి, ఆ తర్వాత పోటీ పడ్డ షాపులు ఆ వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్ని డివిజన్లు ఉన్నాయి, ఎక్సైజ్ డివిజన్లు, వాటి దుకాణాల కేటాయింపు ఎలా జరుగుతుంది? హైదరాబాద్ జిల్లాలో మొత్తం 212 షాపులు ఉన్నాయి. ఈ 212 షాపులకు కానీ అప్లికేషన్స్ కాల్ఫర్ చేశాము. దానికి 316 అప్లికేషన్స్ వచ్చినాయి. 160 షాపులకు
అప్లికేషన్స్ వచ్చినాయి, 52 షాపులకు అప్లికేషన్స్ రాలేదు. ఈ 160 షాపులలో 123 షాపులకు మనకు సింగిల్ అప్లికేషన్స్ వచ్చాయి, మిగతా షాపులకు మల్టిపుల్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ సింగిల్ అప్లికేషన్ షాప్ కేటాయిస్తున్నామో ఆ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అవకతవకలకు కానీ ఎలాంటి అపార్థాలకు కానీ తావు లేకుండా పద్ధతి ప్రకారంగా కలెక్టర్ గారు రాహుల్ బొజ్జా గారు వచ్చారు. వారి పర్యవేక్షణలో మొత్తం ప్రక్రియ సాగింది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటివరకు దరఖాస్తులు రాని మరో 57 దుకాణాల పరిస్థితి ఏంటి? వాటికి ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ 52 దుకాణాలకు ఏదైతే దరఖాస్తులు రాలేదో దాని మొత్తం కారణాలన్నీ చూసేసి వచ్చే ఈ శనివారం కానీ సోమవారం కానీ మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మళ్ళీ ఎన్ని షాపులు వస్తాయో దానికి ఫైనల్ చేస్తాం. ఇదే సమయంలో మహిళా సంఘాలతో నిబంధనలు పాటించడం, వేళలు పాటించడం అనేది జరగడం లేదు. దానివల్ల సమాజంలో నేరప్రేరితమైనటువంటి దారికి తీస్తున్నాయి మద్యం దుకాణాలని ఆరోపణలు వస్తున్నాయి. వీటిని ఎలా నియంత్రిస్తారు? నియంత్రణ ప్రక్రియను ఎలా మీరు ముందు తీసుకెళ్తారు? ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ వచ్చినాయి. మహిళా సంఘాలు, సోషల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ఇవన్నీ రిప్రజెంటేషన్ జరగడం జరిగింది. దానిపైన స్పెషల్ బృందాలు పెట్టి మేము ఇవన్నీ టైమింగ్స్ కానీ న్యూసెన్స్ ఆఫ్ షాప్ దగ్గర తాగుడు అవన్నీ అయితే ఇబ్బందులు జరుగుతున్నాయో అవన్నీ అరికట్టడానికి స్పెషల్ చర్య తీసుకొని స్పెషల్ బృందాలు కేటాయించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి మద్యం దుకాణాల లాటరీ ద్వారా కేటాయింపే ప్రక్రియల యొక్క తాజా వివరాలు. అయితే ఎట్లాగైతే దుకాణాల కేటాయింపు జరుగుతుందో అదేవిధంగా ఆ దుకాణాల వల్ల సమాజంలో ఎలాంటి నేర సంఘటనలు జరగకుండా కూడా మద్యం పట్ల మద్యం దుకాణాల కారణంగా ఎలాంటి సమాజానికి సంఘానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరగకుండా కూడా నియంత్రణ కోసం మద్యంని నియంత్రించే చర్యలు కూడా చేపడుతున్నాం. ఒకవైపు దుకాణాలు కేటాయించడమే కాకుండా అనే విషయాన్ని ఇప్పుడు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఇక్కడ కెమెరా పర్సన్ గోపాల్తో శ్రీనివాస్, అంబర్పేట్, రాణా ప్రతాప్ హాల్ నుంచి.